ఇలాంటి ప్లేస్లో పడితే అస్సలు బేజారు లేదు. సో బీచ్ పక్కనే రూమ్ తీసుకున్నాం. సో నో వరీస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు బీచ్కి పోవచ్చు. ఎలాగో డ్రివెన్ బీచే కదా ఇది. ఈ మట్లో ఇరుక్కపోతేనే కష్టం. టికెట్లు నీ దగ్గరే ఉన్నాయి, ఒక టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో మనం ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం. బీచ్ పక్కన ఇలా తోలుతుంటే బండి ఏమన్నా ఉంది, బట్ స్టాండ్ వేస్తే నిలబడొద్దో లేదో అనేది క్వశ్చన్. ఇప్పుడు మన పవర్కి స్లైడ్ అవుతుంది. వా 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 ఎంత దూరం ఉందిరా బీచ్? నేను చదివిన ప్రకారం అయితే 4 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది అని. ఓ ఇక్కడ లాస్ట్. తిప్పురా తిప్పు. యూటర్న్ చేయాలంటే జాగ్రత్తగా చేయాలి. వెనక అయితే ఈజీగా విల్ స్పిన్ అవుతుంది. స్ట్రైట్ పక్కకి వెళ్దామా? క్రేజీ ఉందిరా ఇలా బీచ్లో తోలడం. నేను యాక్చువల్లీ బైక్ ఫస్ట్ టైం తోలుతుండేది బీచ్లో, బట్ అడ్వెంచర్ బైక్స్ ఉంటే ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్రంట్ వీల్ బాబుల్ అవుతుంది ఇట్ అంటే శాండే అన్ఈవెన్గా ఉంది కదా, దానివల్ల అటు ఇటు వెళ్తుంది బండి. ఏమన్నా ఉందా ఎక్స్పీరియన్స్? ఏమన్నా ఉందా? ఏం స్పీడ్ పోతుంటారు చూడండి బీచ్లో. ఓ వావ్ నీళ్ళు ఎగిరింగ్ మీద కొట్టింగ్. మనోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. షూలు గలీజ్ అవుతాయి, అదే బాధ. ఎవరైనా ముందు నుంచి వీడియో తీస్తే భలే ఉంటుంది. నీళ్ళు ఎగిరించుకోకపోవడం. వా ముఖానే కొడుతున్నాయి కదరా నీళ్ళు. భయ్యా ఇయ్యూ. ఒరే నీళ్ళంతా వచ్చి ముఖానే కొడుతున్నాయి రా. ఉండండి ఒక స్నాప్ పెట్టేద్దాం. ఇంత దూరం వచ్చినందుకు వర్త్ కదరా. స్నాప్. బండి బీచ్లో ఫస్ట్ టైం. విండోస్ వస్తుంది, అప్పటి నుంచి మర్చిపోయిన వైజర్ వేసుకోవడం సంతోషంలో. 4 kilometers రైడ్. ఇట్ ఫీల్స్ క్రేజీ డౌన్ హియర్. Whoever got your bikes, come visit this place. Have fun dude. ఉండేది ఒక లైఫ్. ఈరోజు ఉందే లైఫ్. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. కావాలనుకున్నప్పుడు సంపాదించవచ్చు, బట్ దిస్ హ్యాపీనెస్ ఎంత డబ్బు ఇచ్చినా కొనలేం. ఏమో దేవుడు Z900లో కాకుండా జీటీలోనే రాసి పెట్టున్నట్టున్నాడు, అందుకే జీటీలో వచ్చినాం. భయ్యా ఫోటో లేంగే. స్టాండ్ నిలబడద్దారా? హాయ్ అమ్మ పోతుంది కదరా. నిలబడుద్ది అనుకున్నా కదరా. పంది బరువు ఉండే ఫస్టే.
కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు. డ్రోన్ వ్యూ చూస్తారా, డ్రోన్ వ్యూ. ఫస్ట్ గేర్లో పాప్స్ అండ్ బ్యాంక్స్ ఉంటాయి. చిన్న భయ్యా, ఎక్కువ మాట్లాడకపోతే ఏమనుకోకండి, బికాస్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ద రైడ్ అండ్ నాట్ వరింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఏదో డిఫరెంట్ వైబ్ ఉంది అబ్బా ఈ సన్సెట్ చూస్తూ ఇలా బైక్ రైడ్ చేస్తూ బీచ్లో. అది ఇట్స్ బీన్ అ డ్రీమ్ ఆఫ్ ఇయర్స్. అందరూ మనల్ని చూస్తారు కదా. Pops and bangs, pops and bangs, pops and bangs. This sound is a different vibe. ప్రతి ఒక్క దగ్గర పవర్ స్లైడ్ అవుతుంది. ఈ డాడీ అడ్వెంచర్ తీసుకోబోతున్నాడు. ఓ బాబు భయ్యా, నాది పోదు రా, లేపుదు, హెల్ప్ కరావు. దీనమ్మ పంది బరువు ఇది లెయ్యే. ఇలాంటి అడ్వెంచర్లు చేసేటప్పుడు పడుతుంది బండి, ఏం చేసే కాదు. సో మనం ఇలాంటి ప్లేస్లో పడితే అస్సలు బేజారు లేదు. రోడ్డు మీద పడితేనే బేజారు. లెఫ్ట్ హ్యాండ్ ఉందిరా. ఇట్టే పడింది. కడిగేద్దాం ఉండండి, పడింది కదా. కాదు, నీళ్ళు ఎగిరిస్తే అదే పోద్ది. పద పద. చిన్న పిల్లలు ఉన్నారు కదరా. ఎగిరించింది అబ్బా ఇడు నీళ్ళు నా పైన. ఎంత మొఖానే కొడుతుంది ఉప్పు నీళ్ళు. ఏమన్నా ఎక్స్పీరియన్సా. సో ఇదే ఎక్స్పీరియన్స్. బట్ అయినా నేను పడలేదు కదా, బండి మాత్రం పడింది చూడడా. దిస్ ఈస్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బైకర్. పడకుండా ఏది నేర్చుకోం మనం. సో పడాలి, నేర్చుకోవాలి అంటే. బాబా నీళ్ళు క్రేజీ ఎగురుతున్నాయి. పడ్డ మట్ట అంతా క్లీన్ అయిపోయింది. ఓ ముఖాన్ని కొడుతున్నాయి.
పోతున్నా. వావ్, సన్సెట్ సన్సెట్ సన్సెట్. We are chasing the sunset in the beach. Look at the view, look at the view. Wow, 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 wow. ఇది కదరా అసలైన హ్యాపీనెస్. ఏయ్ గొంతులో తెచ్చి దబ్బేదా. ఏమన్నా ఉందా? అంతే స్లెషన్ అయ్యా చారీ. ఇలాంటి ప్లేసులో కరెక్ట్గా తోలేక నేర్చుకోవాలంటే యూ విల్ బీ అన్ ఎక్స్పర్ట్. ఏరా స్పీడు. ఈ క్షణం స్వయం ఇవాళ సంబరం. ఏరా పాటు ఏరా గుంతుందా? అటు సైడ్ గుంతుందా? బాగున్నారా? నాది టైర్ లోపలికి పోద్ది ఆపితే. వెయిట్ ఉండే బండి. ఓ బాబో పడకుండా ఉంటుందా? దుబ్బేద్దాం. ఈడేంటి ఏడేడా రౌండ్లు కొడుతున్నాడు వీడియోకి. ఏరా వీడియోనా? దేన్ని ఫోటో తీద్దాం? ఎట్ట తీస్తావు? నిలబడదు. ఏదన్నా రాయి తీసుకో, నిలబడుద్ది. టైర్ లోపలికి వెళ్ళిపోతుంది. చూపించింది విధ్వంసం చాలు.